Excella Education Study in USA assured scholarship. Contact 9881 టార్గెట్ 370. నార్త్లో అయితే మేము ఒంటరిగా పోటీ చేస్తాం. ఎవరిని మీరు నమ్మదగిన మిత్రులు అనుకుంటున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడోసారి ఫిరేక్ బార్ మోదీ సర్కార్. ప్రధాన ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ కూడా అదే మాట చెప్పింది పార్లమెంట్. సార్ వస్తుంది, ఇంకా ఆ తర్వాత ఎప్పటికీ కూడా ప్రధానమంత్రి మోదీయే ఉంటారు, ఇవే చివరి ఎన్నికలు అనే కామెంట్ కదా అది. అంటే మల్లికార్జున ఖర్గే గారు పార్లమెంట్ రాష్ట్రంలో మాట్లాడుతూ ఆ చైనాతోనే కదా కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుంది 2008లో. అదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోనియా గాంధీ గారును రాహుల్ గాంధీ గారు వెళ్ళి కేవలం ఇందిరాగాంధీ గారు 50 సార్లు కన్నా ఎక్కువ పెట్టారు. వారా ప్రజాస్వామ్య విలువల గురించి భారతీయ జనతా పార్టీ ప్రవచించేది? నార్త్ లో ఒంటరిగా ఉంటాము, సౌత్ లో మాత్రం నమ్మదగిన మిత్రుడు కోసం చూస్తున్నాము అనే మాట అమిత్ షానే అన్న మాటలు కదా ఇవి అని చెప్పి అన్నారు తప్పితే అసలు భారతీయ జనతా పార్టీ విధానం ఏది కాదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కుప్పం నుంచి వన్ సైడ్ లవ్ ప్రతిపాదన వచ్చింది. ఒక పొలిటికల్ స్టోరీ అనేది ట్రయాంగిల్ గా ఉంటుందా అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక లేఖ ఇస్తున్నారు. కేవలం ఎన్నిక రాజకీయాల కోసం రాజకీయ పార్టీ కాదు, దేశ అభివృద్ధి కోసం నిరంతరంగా పనిచేసే పార్టీ. అసలు మనం ఒంటరిగా ఉన్నామా, మనతో ఎవరున్నారు? అసలు పొత్తుతో మనకు పని ఏంటి కవిత గారు? మై స్ట్రైట్ క్వశ్చన్ ఈజ్, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని, కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చెప్పుకుంటూ ప్రజల్లో వెళ్తాం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. మూడోసారి కూడా మోదీయే ప్రధానమంత్రి కాబోతున్నారు. ఖచ్చితంగా 370 సీట్లు సాధించి తీరుతామని బీజేపీ గట్టిగా చెప్తోంది. అయితే సౌత్ ఇండియాకి సంబంధించి బీజేపీతో ఎవరున్నారు, బీజేపీ ఎవరితో ఉంది, పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్టాండ్ అండ్ స్ట్రాటజీ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం కవిత గారు, మీకు నమస్కారం. థ్యాంక్ యూ అండి. టార్గెట్ 370. నార్త్లో అయితే మేము ఒంటరిగా పోటీ చేస్తాము, సౌత్లో అయితే నమ్మదగిన మిత్రులు అంటే ఎవరు అనుకుంటున్నారు? గతంలో ఎన్డీఏలో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళ, లేకుంటే ఎన్డీఏలోకి కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారా? ఎవరిని మీరు నమ్మదగిన మిత్రులు అనుకుంటున్నారు? ఒకటి, మూడోసారి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడోసారి ఫిరేక్ బార్ మోదీ సర్కార్ రాబోతుంది అనే విషయం భారతీయ జనతా పార్టీ చెప్పడమే కాదు, ప్రధాన ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ కూడా అదే మాట చెప్పింది పార్లమెంట్ లో, రాజ్యసభ. బట్ అది ఒక సర్కాస్టిక్ గా అన్నట్టున్నారు కదా దాన్ని. ఈసారి వస్తుంది, ఇంకా ఆ తర్వాత కంప్లీట్ గా చైనాలో లేకుంటే ఉత్తర కొరియాలో ఉన్నట్టుగా ఈసారి కూడా ప్రజాస్వామ్యం అనేది లేకుండా ఇంకా ఎప్పటికీ కూడా ప్రధానమంత్రి మోదీయే ఉంటారు, ఇవే చివరి ఎన్నికలు అనే కామెంట్ కదా అది. అంటే మల్లికార్జున ఖర్గే గారు వారి పార్లమెంట్ రాష్ట్రంలో మాట్లాడుతూ అబ్కి బార్ 400 పార్ అని చెప్పేసాను. ఇప్పుడు ఏదైతే మల్లికార్జున ఖర్గే గారు కామెంట్స్ కిమ్ము ఏదో చైనా అంటున్నారు, ఆ చైనాతోనే కదా కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుంది 2008లో. అదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోనియా గాంధీ గారును రాహుల్ గాంధీ గారు వెళ్ళి జిన్పింగ్తో ఏంటి ఒప్పందం చేసుకున్నారు? ఈ రోజు వరకు ఎప్పుడు చెప్పారు వాళ్ళు బయటికి? నేనేంటంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్య విలువల మీద ఎటువంటి విశ్వాసం లేని పార్టీ. ఎందుకంటారంటే ఈ దేశంలో అత్యధిక స్థితి అంటే ఎమర్జెన్సీ పెట్టి 2 సంవత్సరాల పాటు ఎమర్జెన్సీ పెట్టి మీడియాలైనా మొత్తం అందరినీ జైల్లో పెట్టి ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి అన్ని వ్యవస్థలను ప్రజల్ని ఉక్కుపాదంతో నలిపేసినటువంటి పార్టీ ఈరోజు ప్రజాస్వామ్య విలువల గురించి, రాష్ట్రపతి పాలన, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలని 100కు పైగా సార్లు రాష్ట్రపతి పాలన పెట్టిన పార్టీ కవిత గారు కాంగ్రెస్ పార్టీ. కేవలం ఇందిరాగాంధీ గారు 50 సార్లు కన్నా ఎక్కువ పెట్టారు. వారా ప్రజాస్వామ్య విలువల గురించి భారతీయ జనతా పార్టీకి ప్రవచించేది? ముఖ్యమంత్రితో చెప్పులు ఎత్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ గారు చేశారు ఆ పని, అంజయ్ గారిని. ఎన్ని మర్చిపోయారా? సో దెయ్యాలి వేదాల వల్ల చూడదు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో నేను అడుగుతున్న కవిత గారు, ఈ కాంగ్రెస్ పార్టీని గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మీదన్నా సరే రాష్ట్రపతి పాలన పెట్టావా? లేదు కదా. సో ప్రజాస్వామ్యాన్ని అత్యధికంగా, ఇది ప్రజాస్వామ్యం అంటే ఏంటి? అంత్యోదయ అంటే ఎవరైతే ఏ వర్గాలకైతే ప్రజాస్వామ్య ఫలాలు, ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్, ఏ నిమ్న వర్గాలైతే ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కాకుండా సమాజంలో దూరంగా ఉండబడ్డాయో, అధికారానికి దూరంగా ఉండబడ్డారో వాళ్ళందరికీ అధికారం అందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకు మాట్లాడుతున్నానంటే రామ్నాథ్ కోవింద్ గారు ఎవరండి?
ఒక దళిత మేధావిని ఎవరు కూర్చోబెట్టారండి? అలాగే గిరిజన రాష్ట్రపతి గారు ఎవరు ఒరిస్సా నుంచి తీసుకొచ్చి ఎవరు రాష్ట్రపతి చేశారండి? అలాగే ఈరోజు ఉపరాష్ట్రపతి ఎవరండి? ఒక రైతు బిడ్డ, ఒక బీసీ వర్గాలు. ఈరోజు ప్రధానమంత్రి గారు ఎవరండి? ఒక బీసీ ఛాయ్ అమ్ముకునే వారి కుమారుడు. ఇది ప్రజాస్వామ్యం అంటే. అంతేగాని నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇది ప్రజాస్వామ్యం కాదా కవిత గారు? అయితే ఇన్ని వర్గాల అండదండలు మీతో ఉన్నాయి, లేకుంటే వాళ్ళందరి సపోర్ట్ మీకే ఉంది, వాళ్ళంతా మీ వైపే ఉన్నారు అనుకున్నప్పుడు వై సౌత్లో ఎందుకు ఒక మిత్రుడు కావాలి అనేటువంటి భావన ఉంది? సరికొత్తగా ఎన్డీఏలోకి నమ్మదగిన మిత్రుల్ని తీసుకుందామని మీరు అనుకుంటున్నారు. అది నార్త్కు అయితే సౌత్కు మళ్ళీ ఇలా డిఫరెన్స్ అనేది దానికి అనిపిస్తుందా బీజేపీకి సపోర్ట్ విషయంలో? ఎన్డీఏ కూటమిలో ఈరోజు 36 భాగపక్షాలు ఉన్నాయి. దానిలో అన్ని దేశం నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. ఇప్పుడు ఆర్ఎల్డి ఉత్తరప్రదేశ్లో ఉన్న పార్టీయే కదా, అలాగే జేడీయూ బీహార్లో ఉన్న పార్టీయే కదా, అలాగే రకరకాల పార్టీలు మరి నార్త్ ఇండియాలో ఉన్న పార్టీలు అన్నీ ఉన్నాయి కదా, అలాగే సౌత్లో జేడీఎస్ కూడా ఉంది. ఉన్నప్పటికీ కూడా వాటితో పొత్తులో పోటీ చేస్తారా, లేకుంటే ఒంటరిగానే పోరు అనేది చెప్పారు కదా మోదీ గారు చెప్పింది అబ్కి బార్ 370 పార్ అన్నారు. 370 పార్ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఒంటరిగా, ఎన్డీఏకి 400+ అన్నారు. సో ఎన్డీఏలో పక్షం ఇప్పుడు 2014లో కూడా కవిత గారు భారతీయ జనతా పార్టీకి ఒంటరిగానే 282 సీట్లు వచ్చాయి, అంటే ఫుల్ మెజారిటీ. ఎన్డీఏకి 300 సీట్లు వచ్చాయి. అయినా సరే మేము ఎప్పుడు ఎన్డీఏ భాగపక్షాలని మంత్రులు చేసాం, కలిసి వెళ్ళాం కదా. 2019లో కూడా అలాగే వచ్చాయి, 303 వచ్చాయి, 350. మేము ఎన్డీఏ పక్షాన్ని కలిసే వెళ్ళాం కదా. ఈరోజు 2024 కూడా కలిసే వెళ్తున్నాం. ఎన్డీఏ ఏర్పాటు చేసుకుని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏ మిత్రుడిని వద్దనలేదు. ఆయా సమయాల్లో ఆయా మిత్రపక్షాలు ఆయా రాజకీయాల కారణాల చేత వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు తప్పితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మిత్రపక్షాలను ఎప్పుడు వదులుకున్న సందర్భం అయితే మాకైతే అక్కర్లేదు. మేము ఫుల్ మెజారిటీతో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, బీహార్లో జేడీయూతో మేము స్థానిక అసెంబ్లీకి వెళ్ళి ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యేలు వచ్చారు, జేడీయూ నితీష్ కుమార్ గారికి తక్కువ, మాలో సగం వచ్చారు. అయినా సరే ముఖ్యమంత్రిని ఎవరు చేశాం? మా మిత్రపక్షాన్ని చేశాం. కానీ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ధర్మం కాదు కవిత గారు, ఎందుకంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలనేది జనరల్ నానుడి. అయినా సరే మెజారిటీ ఉన్నాం కాబట్టి అయినా సరే మిత్రపక్షాలను గౌరవించి మా మిత్రుడు నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేశాం. అలాగనమాట భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మిత్రపక్షాన్ని తన కూడా తీసుకెళ్లే పార్టీ, కానీ అధికారంలోకి వచ్చాక భయ మీకు అక్కర్లేదు మీ అన్న పార్టీ అయితే కాదు. అలాగే నార్త్ సౌత్ ఏంటి కవిత గారు, అన్ని ఈస్ట్ వెస్ట్ అంతా భారతదేశమే. భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో రాజకీయ పక్షాలు కూడా ఎన్డీఏలో ఉన్నాయి కదా. ఈశాన్య భారతంలో మేము ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది కదా చాలా రాష్ట్రాల్లో, మరందరూ ఎన్డీఏలోనే ఉన్నారు కదా. అలాగే ఈస్ట్ లోనే ఉన్నారు, సౌత్. భారతదేశం మొత్తం ఈస్ట్ నార్త్ వెస్ట్ అని డివైడ్ చేసే విధంగా ఒకటి కరెక్ట్ కాదు. బట్ ఇది అమిత్ షానే అన్న మాటలు కదా ఇవి, నార్త్ లో ఒంటరిగా ఉంటాము, సౌత్ లో మాత్రం నమ్మదగిన మిత్రుడు కోసం చూస్తున్నాము అనే మాట. ఇప్పుడు పొత్తుల ప్రస్తావన కూడా వస్తోంది వీటన్నిటి కోసం. లేదు, నావికా గారు అడిగింది ఏంటంటే आपकी एनडीए फैमिली को बढ़ा रहे हैं ना, आपको कुछ ఫ్యామిలీ ప్లానింగ్ నహీ క్యా అని ఆయన అన్నారు. ఇంట్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఉంటే ఓకే, కానీ పార్టీల్లో ఎన్డీఏ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కాదు, ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది మాకు అని చెప్పి అన్నారు. కానీ నార్త్ లో ఒంటరిగా లేదా సౌత్ లో కాదు అన్నది వారు అనలేదు. అయితే సౌత్ లో నావికా గారు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ దో నేత आपसे मिले हैं ना, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు, वहां भी एनडीए फैमिली को बढ़ा रहे हैं क्या ఓ సబ్ కుచ్ ఈ వేదిక మీద మేము చెప్పలేము, వచ్చే రోజుల్లో కొంచెం క్లారిటీ వస్తుంది అని చెప్పి అన్నారు. తప్పితే ఇంకా అక్కడ సౌత్ లో మాకు పొత్తు కావాలి, నార్త్ లో పొత్తు అక్కర్లేదు అన్నది అసలు భారతీయ జనతా పార్టీ విధానమేది కాదు. ప్లీజ్ చెక్ యువర్ ఫ్యాక్ట్స్. ఆ విధానమే కాదు, అందరితో కలిసి వెళ్ళాలంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, ఇదే నరేంద్ర మోడీ, సబ్కా విశ్వాస్, ఇదే భారతీయ జనతా పార్టీ. ఇది మా యొక్క ఒకటి కవిత గారు, గత 7 దశాబ్దాలుగా మా యొక్క సిద్ధాంతాలు ఈ రోజు వరకు మారలేదు. డే 1 ఏ ఉద్యమం అయితే మేము చేపట్టామో, ఏది కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా, ప్రత్యేక ప్రధానమంత్రి అని అన్నారు, మేము దానికి వ్యతిరేకంగా పోరాడాం, ప్రజల కోసం పోరాడాం. ఏ సిద్ధాంతం అయితే ఏకాత్మత మానవవాదం సిద్ధాంతం, అది అంత్యోదయ సిద్ధాంతం, అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చారు. ఆ సిద్ధాంతం 1950 నుంచి ఏ సిద్ధాంతాలు ఉన్నాయో ఈ రోజు 2024 వరకు అదే సిద్ధాంతాలు, ఏం మారలేదు. మా యొక్క సిద్ధాంతాలు నచ్చి భారతీయ జనతా పార్టీతో కలిసి ట్రావెల్ చేసే ప్రతిపక్షాలకు ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు వెల్కమే. అలాగే ఉంటుంది. మా సిద్ధాంతాలు మారవు, మా సిద్ధాంతాలు నమ్మి వచ్చే వాళ్ళని స్వాగతిస్తాం, మాకు వచ్చిన అభ్యంతరం లేదు. వీఆర్ నాట్ అన్టచబుల్స్.
అండ్ మేమేం మడి కూర్చుని వాళ్ళని కూడా అన్టచబుల్ గా మీరు ట్రీట్ చేయరు. అయితే మీతో పాటు ఉండి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి ఇలాంటి మిత్రులు అక్కడ నితీష్ కుమార్ ఉన్నట్టే ఏపీలో కూడా కనిపిస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఏమన్నా స్టాండ్ తీసుకున్నారా? ఒక స్ట్రాటజీ ఏదన్నా ఆలోచించారా? ఒకవేళ అటువంటి స్ట్రాటజీ తీసుకుంటే కేంద్ర నాయకత్వం చూసుకుంటారండి ఆ విషయంలో. ఎందుకంటే మీరు అన్నది వాస్తవం. వెళ్ళి రావటం ఇది ఒక పరిపాటిగా యూటర్న్లు తీసుకోవటం, అధికారంలోకి వచ్చి రాకముందు ఒక మాట, వచ్చాక భారతీయ జనతా పార్టీని నాయకత్వాన్ని తిట్టిపోయటం, మోదీ గారిని దేశ వ్యతిరేక ద్రోహం అంటాం, లేకపోతే వాళ్ళ మీద భౌతిక దాడులు చేయటం, రాష్ట్రానికి రావద్దంటాం, ఇమ్రాన్ ఖాన్ మద్దతుగా మాట్లాడటం, మోడీ గారిని దూషించడం, ఇవన్నీ ఏంటంటే ఒక స్థాయిని దాటిపోయినటువంటి విమర్శలు చేశారు కాబట్టి ఆ పార్టీకి 2019లో ఆ గతి పట్టింది. సో అటువంటి పార్టీల్ని ఏ రకంగా చేయాలి ఏంటి అన్నది కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది, ఏ రకంగా చేయాలని. బట్ మేము ఎక్కడ పొత్తుల కోసం అయితే వెయిట్ చేసే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ మారిన భారతీయ జనతా పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 46,163 పోలింగ్ బూతుల్లోనూ భారతీయ జనతా పార్టీ సుశిక్షితమైన కార్యకర్తలు గడప గడప వెళ్తున్నారు. ప్రజలకి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు నరేంద్ర మోడీ గారి సంక్షేమం అందనటువంటి ఇల్లు ఏమీ లేదు. అది కరోనా సమయంలో టీకాలు వేసినా, 220 కోట్ల టీకాలు వేసినా, లేకపోతే 82 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తున్నా, 2028 వరకు రేషన్ అందిస్తున్నా, లేకపోతే 60 కోట్ల మంది పేదలకి ఉచితంగా 5 లక్షల వరకు వైద్యం అందిస్తున్నా, 50 కోట్ల మందికి బ్యాంకులకి దూరంగా ఉన్నారు అటువంటి వాళ్ళకి బ్యాంకులు పంపించినా, 40 కోట్ల మందికి ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇప్పించినటువంటి, అలాగే 12 కోట్ల మంది రైతులకి ఏదైతే 6,000 రూపాయలు పిఎం కిసాన్ అందిస్తున్నా, అలాగే అన్ని వర్గాల ప్రజలకి అన్ని సంక్షేమం, గ్రామాన సంక్షేమే కాదు అభివృద్ధి కూడా, ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా కావచ్చు, ఫైనాన్స్ నిధులు కావచ్చు, నేరుగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాతీయ రహదారులు కావచ్చు, రైల్వేల అభివృద్ధి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానాశ్రయాలు కావచ్చు, అయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ బిఈఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, మెట్టెక్ పార్క్ కావచ్చు, బల్టెక్ పార్క్, ఎన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గడపగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఎంత దుమ్మెత్తిపోసినా నరేంద్ర మోడీ గారు సంక్షేమ అభివృద్ధి అందుకున్నటువంటి, మేము ఒకటే అడుగుతున్నాం, ఏ అయితే సంక్షేమం అభివృద్ధి మీరు అందుకుంటున్నారో, మీరు అందుకుని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి ఇటువంటి నాయకుడు మీరు కావాలనుకుంటే మోడీ గారు ఓటేయండి, ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్ అనే నినాదంతో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న కార్యక్రమం తీసుకున్నాం, పల్లెకి బీజేపీ అని. రేపు నుంచి ప్రజాపోర్ అనే కార్యక్రమం తీసుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో 50 సభలు పెట్టే విధంగా మోదీ గారి యొక్క మెసేజ్ ఏదైతే ఉందో, ప్రతి ఇంటికి లెటర్ కూడా ఇవ్వబోతున్నారు, ఒక మోదీ గారి పేరు మీద లెటర్ ఇవ్వబోతున్నారు, అది కూడా మేము గడపడకు తీసుకెళ్తాం. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి, టీడీపీకి, కాంగ్రెస్కి అవకాశాలు ఇచ్చారు, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి అన్న విజ్ఞప్తితో మేము ప్రజల గడప ముందుకి వెళ్తున్నాం. కవిత గారు, దెన్ వాట్ అబౌట్ జనసేన? ఇప్పుడు బీజేపీతో ఎవరున్నారు, బీజేపీ ఎవరితో ఉంది అనుకున్నప్పుడు గతంలోనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కూటమికేమో పవన్ కళ్యాణ్ వచ్చారు, ఆ తర్వాత భేటీ మాత్రం చంద్రబాబు నాయుడు, అమిత్ షా భేటీ అయింది, ఆ తర్వాత నడ్డాతో కలిశారు. బట్ అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక విచిత్రమైన పరిస్థితి ఉందని మీరు అనుకోవట్లేదా? ఎందుకంటే మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు పల్లెకి బీజేపీ అంటూ మీరు వెళ్తున్నారు, బట్ ఆ అధిష్టానంలో మాత్రం అక్కడ పొత్తులు ఎవరితో ఉంటాయి, లేకుంటే పంపకాలు ఎవరితో ఉంటాయి అనుకున్నప్పుడు ఒక క్లారిటీ అనేది మిస్ అవుతోంది అనేది అనిపించట్లేదా? ప్రజలు మీ వైపు చూస్తున్నారు, బీజేపీ ఈజ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుకున్నప్పుడు ఎప్పటికి డెసిషన్ వస్తుంది అనుకుంటున్నారు? మీ ప్రశ్నలో 2 అంశాలండి. ఒకటి, మీరు పల్లెకి మీరు వెళ్ళిపోతున్నారు కదా అని, మీరు బలపడుతున్నారు కదా అంటే, ఒక రాజకీయ పక్షంగా 7 దశాబ్దాలకు పైగా దేశ సేవలో నిమగ్నమైన పార్టీగా దేశంలో ఉన్నటువంటి ప్రతి బూత్లోనూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, ఏకాత్మత మానవవాదం కానీ, మా యొక్క సిద్ధాంతాలు, లేకపోతే నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసి భారతీయ జనతా పార్టీ మద్దతు కూడగట్టుకుంటాం అనేది ఒక రాజకీయ పక్షంగా, ఒక రాజకీయ పార్టీగా మా యొక్క ధర్మం, మా యొక్క కర్తవ్యం. హ్యావింగ్ బీన్ సెడ్ దట్, చెప్పినంత మాత్రాన వేరే పార్టీని తొక్కేస్తానే కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో ఒక పోలింగ్ బూత్లో బలోపేతం అయితే, రేపు ఆ మిత్రపక్షంలో భాగంగా మిత్రపక్షానికి ఆ సీటు కేటాయిస్తే ఆ బూత్లో మా యొక్క బలానికి ఆ మిత్రపక్షానికి బలం అవుతుంది, మా యొక్క ఓటు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే మిత్రపక్షం కూడా వారు ఆ పోలింగ్ బూత్లో బలోపేతం, సేమ్ పోలింగ్ బూత్లో బలోపేతం చేసుకుంటే మాకు టికెట్ ఇస్తే వాళ్ళ బలం మాకు యాడ్ అవుతుంది. ఇద్దరు బలం యాడ్ అయ్యి విజయ అవకాశాలు మెరుగుపడతాయి. కానీ మేము పనిచేస్తున్నామంటే ఎదురు వాళ్ళు తొక్కేస్తున్నామని కాదు. మేము దేశవ్యాప్తంగా అనేక పార్టీలతో పొత్తులో ఉన్నాం, అనేక బూతుల్లో కలిసి పనిచేస్తున్నాం. అలాగే ఈ 2 రాజకీయ పక్షాలు పొత్తులో ఉండి అది మంచి ఫలితాలు రావాలంటే ఇద్దరు కలిసి బలోపేతం చెందాలి. కానీ ఒకరు ఎవరికాడు పని మానేసుకొని ఆ బూతులు నేను పనిచేయను, అది పలానా పార్టీకి వెళ్తారు కదా అంటే
మరి పార్టీ నిర్వీర్యం అయిపోద్ది, ఏ పార్టీ అయినా సరే. సో అది జనసేన కావచ్చు, ఎవరైనా సరే. ఒకటి. రెండు, పొత్తుల విషయంలో జనసేన విషయంలో సంక్లిష్టమైన పరిస్థితి ఉందని నేనైతే భావించట్లేదు, భావిస్తాను కూడా. భావిస్తాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జనసేన జనవరి 16, 2020లో మేము పొత్తు కుదుర్చుకున్నాం కవిత గారు. విజయవాడ కేంద్రంలో స్పష్టమైన ప్రకటన చేశాం. వైసీపీ టీడీపీలు ఒకే తాను మొక్కలు, రెండు అవినీతి పార్టీలు, కుల పార్టీలు, కుటుంబ పార్టీలు. ఒక ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ జనసేన 2024 సార్వత్రిక ఎన్నికలు వెళ్తామని చెప్పి ఆ రోజు మేము రాష్ట్ర ప్రజలకు చెప్పాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఎన్డీఏలో భాగం నేను. ఓకే, సెప్టెంబర్ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్ లవ్ స్టోరీ ప్రతిపాదన పెట్టారు కుప్పం వేదికగా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు నిదానంగా సెప్టెంబర్ 13, 2023 నేను తెలుగుదేశం పార్టీతో కూడా వెళ్తానన్నమాట వాస్తవం. అది కనపడుతుంది మనకి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నేను ఎన్డీఏలో భాగంగా ఉన్నాను, నేను ఈ యొక్క సంక్లిష్ట పరిస్థితిని కేంద్ర నాయకత్వంతో వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి అన్నారు. సో వారు మాట్లాడతారు, వారు ఏం చేస్తారో వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఆ యొక్క సంక్లిష్ట పరిస్థితి ఏంటి అన్నది ఎన్నికల ముందు క్లారిటీ ఇచ్చే వెళ్తాం. అంత మాత్రం చేత మా యొక్క రాజకీయ క్షేత్రం అయితే మా యొక్క వర్క్, భారతీయ జనతా పార్టీ వర్క్ 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో పనిచేసుకుంటూ వెళ్తాం. ఇటీవల మేము అన్ని పార్లమెంట్ స్థానాలు ఎన్నికల కార్యాలయాలు కూడా ఓపెన్ చేసేసాం. అలాగే ఆశావాహుల లిస్టు కూడా తీసుకున్నాము. సుమారు ఈ 175 ప్లస్ 200 స్థానానికి సుమారుగా 3000 దరఖాస్తుల వరకు వచ్చాయి. సో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సన్నద్ధం అవుతుంది. అంత చెప్పినంత మాత్రాన పొత్తు కుదరదు కదా, పొత్తు ఉన్నప్పుడు ఓకే, పార్టీ ఎలకెట్ చేసే సీట్లు దాన్ని మేము కలిసి పనిచేసుకుంటాం, అది వేరే విషయం. కాకపోతే దానికోసం మేము పార్టీ పని అయితే మాని కూర్చునే పరిస్థితి అయితే లేదు కవిత గారు. అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కుప్పం నుంచి వన్ సైడ్ లవ్ ప్రతిపాదన వచ్చింది అనుకుంటే ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా మేము చూడబోతున్నాం. ఒక పొలిటికల్ స్టోరీ అనేది ట్రయాంగిల్ గా ఉంటుందా అనేది ఏపీ వేదికగా? లేదండి, మేము స్పష్టత వస్తుంది, ఎన్నికల్లో స్పష్టత ఇస్తారు ఏంటది. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం ఉంది కదా ప్రజలకి చెప్తాం. మా యొక్క ఎజెండా ఏంటి, మా యొక్క మేనిఫెస్టో ఏంటి స్పష్టంగా చెప్తాం. ఆ యొక్క క్లారిటీ అయితే మేము ఇచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు వెళ్తాం. బట్ మా యొక్క విధానం అయితే ఇది ప్రతి బూత్ కి చేరవేలు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక లేఖ ఇస్తున్నారు, ప్రతి ఇంటికి తెలియజేయండి. సో ఆ యొక్క కార్యక్రమాలు మేము ప్రతి బూత్కి వెళ్ళి ఈరోజు ఇటీవల వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం తీసుకున్నాం. గ్రామాన చేసాం, అలాగే ప్రతి వార్డులోనూ చేసాం. ప్రజలు తెలుసుకుంటున్నారు ఏ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామానికి అభివృద్ధి చెందారు. అంటే జాతీయ స్థాయి సమస్యలు వేరు, కాశ్మీర్ ప్రతిపత్తి వేరు, ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఆ యొక్క సమస్యలు ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏదైతే కొంత అభివృద్ధి చెందిన, లేకపోతే జాతీయ రహదారుల అభివృద్ధి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ముందు జాతీయ రహదారి 4000 కిలోమీటర్లు ఉంటే ఈరోజు 10,000 కిలోమీటర్లు అయింది. ఎంత పెద్ద 4 వర్ష అద్భుతమైన అభివృద్ధి. అలాగే రైల్వేలు ఎలక్ట్రిఫికేషన్ ఆల్మోస్ట్ 98% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి అయిపోయింది. డబ్లింగ్ కూడా అత్యంత వేగంగా. 2014 ముందు ఉమ్మడి రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ సుమారుగా 863 కోట్లు అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ యొక్క బడ్జెట్లు 8,000 కోట్లు ఇచ్చారు, తెలంగాణకి 7,000 కోట్లు ఇచ్చారు, 15,000 కోట్లు. సో ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలు, ఐఐటీలు కావచ్చు, ఐఐఎం మాకు ఇదివరకు 2014 మా ప్రాంతంలో లేవు కవిత గారు. కేవలం తిరుపతిలో ఒకటి సాంస్కృతిక విశ్వవిద్యాలయం మాత్రమే ఉండేది. సీమాంధ్ర ప్రాంతాల్లో గతంలో ఏ జాతీయ విద్యా సంస్థ లేదు. ఈరోజు యు నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్. IIT ఉంది, ఐఐటి ఉంది, ఐఐఎం ఉంది, ఎయిమ్స్ ఉంది, అలాగే IISCR ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, అలాగే పెట్రోలియం యూనివర్సిటీ ఉంది. నేనుంటున్న నా స్వగ్రామం, నా ఊరు స్మార్ట్ సిటీ అని కాకినాడలో కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉంది. సో ఇన్ని చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామం తెలుసుకున్నారు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మరథం పడతారని మేమైతే త్రికరశుద్ధిగా విశ్వసిస్తున్నాం కవిత గారు. అయితే ఇప్పుడు రాబోయే 100 రోజుల ప్రణాళికగా పనిచేయాలి అనేది దేశవ్యాప్తంగా కావచ్చు, ఎందుకంటే ఫేజ్ వైజ్ గా ఎలక్షన్స్ జరుగుతుంటాయి కాబట్టి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూస్తే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ అనుకున్నప్పుడు లాస్ట్ టైం అయితే ఫస్ట్ ఫేజ్ లోనే అయింది కదా. అలా అనుకుంటే హార్డ్లీ 2 months కూడా టైం ఉండదు. 50 days అనుకోండి. సో ఆ టైంలో డూ యూ బిలీవ్ వెళ్ళడం కావచ్చు, వాళ్ళని రీచ్ అవ్వడం కావచ్చు, ఎట్ ద సేమ్ టైం పొత్తులు, సీట్ల పంపకాలు, వీటన్నిటికీ సంబంధించి క్లారిటీ వస్తుంది, ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటారనుకుంటున్నారా మీరు? భారతీయ జనతా పార్టీ ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ అండి. సిద్ధాంతాల ఆధారంగా, క్యాడర్ ఆధారంగా పనిచేసుకుంటాం. ఈరోజు మేము ఎన్నికల కోసం పనిచేసే పార్టీ కాదు, కేవలం రాజకీయాల కోసం రాజకీయ పార్టీ కాదు. ఇది దేశ అభివృద్ధి కోసం నిరంతరంగా పనిచేసే పార్టీ. ఎలక్షన్ ముందు పనిచేసి ఎలక్షన్ అయిపోతే తొంగునే పార్టీ కాదు. మీరు చూసుకొని గత 5 ఏళ్ళుగా వివిధ కార్యక్రమాలు, అన్ని స్థానిక సంస్థల ఎన్నికల నుంచి, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి, లేకపోతే ఉప ఎన్నికల నుంచి కొన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మిడిల్ డ్రాప్ చేసి పారిపోయారు, మేము పోటీ చేయలేమని. భారతీయ జనతా పార్టీ ఉంది, ప్రతి ఫీల్డ్లో ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి వెళ్తున్నాం.
ప్రజల్లో మేము ఇప్పుడు వెళ్తే మీరు అడగచ్చు, ఇప్పుడు ఎప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, ఇటీవల పూర్తయిపోయినటువంటి పల్లెకి పోదాం కార్యక్రమం అది పూర్తయింది. ఇప్పుడు రేపు నుంచి ప్రజాపౌరి కార్యక్రమం మొదలు పెట్టాం. ఇది 10 రోజుల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో నిరంతరంగా ప్రతిరోజు ప్రజల యొక్క సంక్షేమం కోసం, దేశ క్షేమం కోసం, దేశం ముందు పార్టీ తర్వాత వ్యక్తిగతం అట్టడుగున చిట్ట చేరు అనుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోగ్రాంలకు ప్రతి మాసం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల చైతన్యం కలిగించి వివిధ కార్యక్రమాల ద్వారా చెప్పే పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేగాని ఎన్నికల ముందే వచ్చి ఆయారం గయారం అనే పార్టీ కాదు. అందుకని మేము 7 దశాబ్దాల దేశంలో ఉన్నాం. లేకపోతే మేము ఎలక్షన్ ముందే పనిచేసే ఆంధ్రప్రదేశ్లో లేరు కదా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాన్ని మళ్ళీ రివైవ్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి అనేది ఒకటి ఉంటుంది. అండ్ క్లారిటీ అనేది ఇప్పటికీ మిస్ అవుతుంది అని మీకు అనిపించట్లేదా? మీరు కాకపోతే క్యాడర్ కావచ్చు, అక్కడ కార్యకర్తలు, మిగతా కింది శ్రేణి లీడర్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఒక డౌట్ అయితే ఉంది కదా, అసలు మనం ఒంటరిగా ఉన్నామా, మనతో ఎవరున్నారు, అసలు పొత్తుతో మనకు పని ఏంటి కవిత గారు? మై స్ట్రైట్ క్వశ్చన్ ఈజ్, పొత్తుతో భారతీయ జనతా పార్టీ క్యాడర్ కి పని లేదు. మా యొక్క జెండా భుజం మీద వేసుకొని, కండువా మెడలో వేసుకొని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని, కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని, విజయాల్ని చెప్పుకుంటూ ప్రజల్లో వెళ్తాం. పొత్తులు ఎత్తులు అన్నది ఎన్నికల సమయంలో ప్రజలు ఓటేసే టైంలో స్పష్టత ఇస్తాం. అంతేగాని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యు మేక్ ఇట్ క్లియర్, మాకే కన్ఫ్యూజన్ లేదు. దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగతం చర్చారు, మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. నిరంతరంగా పనిచేసే సుశిక్షితమైన కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త. మిగతా పార్టీలు మా కార్యకర్త చాలా తేడా ఉంటది. సిద్ధాంతాల ఆధారంగా పనిచేసే పార్టీ. ఎందుకంటే మీరు కొంతమంది చూస్తుంటారు, నాయకులు వెళ్ళిపోతుండొచ్చు, పార్టీలోంచి వెళ్ళిపోతారు, వస్తారు, కార్యకర్త మాత్రం మారడు. ఆ నాయకుడు వెళ్ళిపోయినంత మాత్రం ఆయనతో గంపగుత్తుగా వెళ్ళిపోయింది ఏదీ లేదు. ఎందుకు లేదు? ఆ నాయకుడితో, ఫర్ ఎగ్జాంపుల్ కన్నా గారు వెళ్ళిపోయారు, ఆయనతో పాటు గంపగుత్తి ఎవరు వెళ్ళరు. నాయకులు వెళ్ళొచ్చు, పార్టీ చెక్కు చెదరదు. ఎంతమంది వచ్చినా వెళ్ళినా పార్టీ చెక్కు చెదరదు, కార్యకర్త చెక్కు చెదరదు. యొక్క మనోస్థైర్యం, కార్యకర్త యొక్క నిర్మాణం క్షేత్రస్థాయిలో దశాబ్దాలుగా చేస్తున్నాం కాబట్టి పార్టీ అలా నిలబడగలిగింది. సో నిరంతరం ప్రజల్లో ఉంటాం. పొత్తులు ఎత్తులని ప్రజలకు ఓటింగ్ సమయంలో, ఎలక్షన్ టైంలో తెలియజేస్తాం కవిత గారు. ఎస్ రవికిరణ్ గారు, ఇక్కడ ఒక క్లారిటీ అనేది నాకు కావాలి. నాయకులు వెళ్ళిపోవచ్చు, కార్యకర్తలు మాత్రం వాళ్లే ఉన్నారు. కార్యకర్తలు హార్డ్ కోర్ కార్యకర్తలు, ముందు నుంచి ఉన్న వాళ్ళ గ్రాస్ రూట్ లెవెల్లో అలా ఉన్నారు. వాళ్ళు సడన్ గా ఈ 50 రోజుల టైమే ఉంది అనుకున్నప్పుడు, పొత్తులో లేకుంటే ఇక్కడ ఈ పార్టీ అభ్యర్థికి మనం మద్దతు ఇవ్వాలి, ఈ పార్టీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి, ఓటేయాలి, ఇవన్నీ చెప్పినప్పుడు కొంచెం అసంతృప్తి అనిపించదా? అరే మనం ఇంతలా డెవలప్ చేద్దాం అనుకున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేపట్టాం, సడన్ గా ఇంకో పార్టీ అభ్యర్థి, వాట్ ఎవర్ పొత్తు అయినప్పటికీ కూడా ఆ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి, ఆ అభ్యర్థికి మనం ప్రచారం చేయాలి అనే ఒక అసంతృప్తి అనేది అనిపించదా? భారతీయ జనతా పార్టీ కార్యకర్త విశాల దృక్పథంతో పనిచేసే కార్యకర్త. మాకు అభ్యర్థి ఎవరన్నది ఇమ్మెటీరియల్. ప్రతి చోట అభ్యర్థి నరేంద్ర మోడీ, ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి నరేంద్ర మోడీ, ప్రతి పార్లమెంట్లో అభ్యర్థి భారతీయ జనతా పార్టీ. మేము అలా పనిచేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే నాయకులు ఇవాళ ఉంటారు, రేపు ఉండకపోవచ్చు. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి మూల సిద్ధాంతం ఏకాత్మత, మానవవాదం, అంత్యోదయ సిద్ధాంతం. మా యొక్క విశాల దృక్పథం ఏంటంటే, సమాజంలో ఎవరైతే అట్టడుగున ఉండిపోయారో, అట్టడుగున ఉండిపోయిన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం యొక్క ఫలాలు అందాలి, వాళ్ళని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం చేయాలి. ఇదే ఇతివృత్తంగా పనిచేస్తాం. ఇప్పుడు ఈరోజు మరుగుదొడ్ల నిర్మాణాలు ఏ ప్రధానమంత్రి మాట్లాడారంటే, ఎవరన్నా ప్రధానమంత్రి మరుగుదొడ్డు గురించి మాట్లాడతారా? ఎందుకు చేశారు? ప్రధానమంత్రి 12 కోట్లు నిర్మాణం చేశారు. ఎందుకు చేశాం? అంత్యోదయ సిద్ధాంతం. అట్టడున్నటువంటి వర్గాల యొక్క ఇబ్బందులు ఎవరైనా చెప్పలేదే, మరుగుదొడ్లు మాకు లేవు, పెట్టిన సరే. మేము ఆలోచించి, భారతీయ జనతా పార్టీకి ఆలోచించి విశాల దృక్పథంతో ఆలోచిస్తాం. అంతేగాని పలానా క్యాండిడేట్, పలానా XYZ క్యాండిడేట్, YZ క్యాండిడేట్ మాకు ఇమ్మెటీరియల్. మా యొక్క ఆలోచన విధానం అనుగుణంగా, మా యొక్క సిద్ధాంతాల అనుగుణంగా మనం ప్రజలకు సేవించాము. ప్రధాన సేవకుడుగా ప్రజలకు సేవించాలి, అవకాశం ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఒకవేళ వద్దనుకుంటే ఇంకోసారి కన్విన్స్ చేస్తాం, చెప్తాం. అలా చేశాం కాబట్టే పార్టీ 7 దశాబ్దాలుగా 2 స్థానాల నుంచి 303 స్థానాలకు వచ్చింది. మేము ఎప్పుడైతే డేలా పడిపోతే, ఎందుకంటే లార్జర్ టార్గెట్, ఎందుకంటే 2047 కల్లా భారతదేశాన్ని వికసిత భారతదేశం చేయాలి, ప్రపంచంలో ఉండేటువంటి సుసంపన్నమైన దేశంగా, పేదరికమైన దేశంగా చేయాలి. అటువంటి మహోన్నతమైన టార్గెట్లో 140 కోట్ల మంది యొక్క సహకారంతో ముందుకు వెళ్ళాలి. అందుకని ప్రజలను అభ్యర్థిస్తున్నాం, పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీతో కలిసి రండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిసి రండి. ఆ యొక్క టార్గెట్ ఏదైతే మనం 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలకి ఆ యొక్క లక్ష్య సాధనకి అందరూ దీనిలో దోహదపడండి అని చెప్పి మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం కవిత గారు.
ఎస్. సో అన్ని చోట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభ్యర్థిగా ఉంటారు అన్న దిశగా మీరు పనిచేస్తున్నారు అనుకున్నప్పుడు ఇదే మాట కేసీఆర్ కూడా చెప్పారు తెలంగాణ ఎలక్షన్స్కి సంబంధించి. 119 నియోజకవర్గాల్లో నేనే ఉన్నాను, నన్ను చూసి ఓటేయండి అనే మాట బీఆర్ఎస్ లీడర్లు కూడా క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ పొత్తు అనేది ఉంటుందా? ఎందుకంటే చాలా క్లియర్గా సీనియర్ లీడర్లు కిషన్ రెడ్డితో పాటుగా లక్ష్మణ్ గారు కూడా చెప్తున్నటువంటి మాట, మేము ఒంటరిగా పోటీ చేస్తాం, బీఆర్ఎస్తో పొత్తు అసలే ఉండదు అనేది. బట్ కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు అనేది వినిపిస్తోంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? అంటే తెలంగాణ రాజకీయాల గురించి నేను డే టు డే ఫాలో అవ్వకపోయినా నేను ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామాల్ అసెంబ్లీకి, రాజాసింగ్ గారి కంటెస్టెన్సీ అసెంబ్లీకి ఎన్నికల ఇన్ఛార్జ్గా నేను 15 రోజులు ఆ అసెంబ్లీలో ఉండి సొంత గొంతు తిరిగి పనిచేశాను. నాకు ఒకటి స్పష్టంగా ఏదైతే ఏమర్థమైందంటే, తెలంగాణ ఎన్నికలకు రాకముందు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఇదే పని కట్టుకొని బీఆర్ఎస్తో పొత్తుంది, లోపాయకారి పొత్తుంది, ఆ పొత్తుంది కాబట్టి బీఆర్ఎస్ని గెలిపించుకుంటారు అని భారతీయ జనతా పార్టీ విజయ అవకాశాలను తొక్కేసే విధంగా చేశారు. ఒక ఎత్తుగడ వేయటం జరిగింది. ఒక స్ట్రాటజీ ప్రకారం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పనిచేసి దానిలో కొంత కృతకృత్యులైన మాట వాస్తవం, నేను అంగీకరిస్తాను ఆ విషయాన్ని. ప్రజల్లో అప్పుడు వరకు సోయిలో లేని కాంగ్రెస్ పార్టీ ఆలాపేషన్, ఉప ఎన్నికల్లో కూడా డిపాజిట్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ, జిహెచ్ఎంసీ కనపడిన కాంగ్రెస్ పార్టీ ఆలాపేషన్ అన్న అధికారులకు ఎలా రాగలిగింది అంటే వారి యొక్క ఎత్తుగడ సక్సెస్ అయింది. అదే ఎత్తుగడను ఇప్పుడు మళ్ళీ వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ 17 పార్లమెంట్ స్థానాల్లో బలంగా ముందుకు వెళ్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బ్రహ్మరథం పడతారు అన్న సంకేతం వాళ్ళకు ఉంది కాబట్టే ఇటువంటి దుష్ప్రచారాలు చేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ దెబ్బతీసే కుట్ర కుయుక్తి పన్ని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం, దీన్ని ప్రజలు నమ్మరు. ఒకసారి మోసం చేయగలరు, అందరినీ ఒకేసారి మోసం చేయడం మీ వల్ల కాదు. తప్పనిసరిగా అన్ని పార్లమెంట్ స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బ్రహ్మరథం పడతారు. 17 తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి అందజేస్తే ఈ రోజు నుంచి అనుకుంటే బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు. 5 క్లస్టర్లు విజయ సంకల్ప మొదలు పెడతారు. 5 క్లస్టర్లో ఒక క్లస్టర్లో అయితే సమ్మక్క సారమ్మ జాతర జరుగుతుంది కాబట్టి 3 రోజుల తర్వాత అన్నారు. 4 క్లస్టర్లో 4 ప్రముఖుల నాయకులు, గోవా ముఖ్యమంత్రి గారు, అస్సాం ముఖ్యమంత్రి గారు, మిగతా కేంద్ర మంత్రులు వచ్చి స్టార్ట్ చేస్తున్నారు. సో అన్ని పార్లమెంట్ స్థానాల్లో బలంగా పోటీ చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు స్పష్టం చేశారు. కాళ్ళు పట్టుకుని ప్రతిపాలన పొత్తు లేదని చెప్పేసి లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు చెప్తుంటే ఇంకేంటి మేడం, ఎన్నిసార్లు మేడం మోసం చేస్తారు తెలంగాణ ప్రజానికాన్ని? సో నాకు తెలిసేదే ఎటువంటి పొత్తు బీఆర్ఎస్తో లేదు, ఎవరితోనూ లేదు, ఒంటరిగానే తెలంగాణలో వెళ్తున్నట్టు మాత్రం నాకైతే అర్థమవుతున్న విషయం. అయితే ఇప్పుడు 17 స్థానాలకి సంబంధించి చూస్తే డబుల్ డిజిటే లక్ష్యంగా అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఏమో 14 స్థానాలు అంటోంది, మీరేమో 10+ అంటున్నారు, బీఆర్ఎస్ కూడా అదే అంటోంది. వస్తున్నటువంటి సర్వేలు వీటన్నింటినీ చూస్తుంటే తెలంగాణ అండ్ ఏపీలో ఎలా ఉంది అనుకుంటున్నారు బీజేపీ, విత్ ఆర్ వితౌట్ మిత్రపక్షాలు? ఏదైనా భారతీయ జనతా పార్టీ మా ట్రాక్ రికార్డ్ చెప్తుంది మేడం కవిత గారు. 10 ఏళ్లుగా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేరని కుటుంబం లేదు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి చేరని కుటుంబం లేదు. తప్పనిసరిగా ఒక సానుకూల వాతావరణం దేశవ్యాప్తంగా ఉంది. తప్పనిసరిగా ఏదైతే లక్ష్య సాధన చేసుకున్నారో 370 స్థానాలని, ఎందుకంటే మీరు 2019లో కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ గారు 270 స్థానాలు దాటుతాయి అన్నారు, అలాగే దాటింది. 2019లో కూడా అన్నారు 300 స్థానాలు దాటుతామని, అలాగే దాటింది. సో 2024లో అంటున్నాం 370 తగ్గవని, అలాగే దాటుతాయని ప్రజల మీద మా యొక్క విశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రజలు నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇది ట్రాక్ రికార్డ్ చెప్తుంది ఆ విషయం. మోడీ గారు మచ్చలేని పరిపాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలు జేజేలు పడుతున్నారు. తప్పనిసరిగా ఒక తెలంగాణలో అద్భుతమైన ఫలితాలు మనం చూడబోతున్నాం, ఆంధ్రప్రదేశ్లో కూడా. ఎస్. ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించి చూస్తే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అభ్యర్థి, ప్రధానమంత్రి మోదీయే 3వసారి ప్రధానమంత్రిగా అవుతున్నారు అనే ఒక క్యాంపెయిన్ ఉంది. దెన్ వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే అక్కడ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేది ఒక క్లారిటీ లేకపోతే అంతా అధిష్టానమే చూసుకుంటుంది అనుకుంటున్నారా? జనరల్గా కవిత గారు, మా యొక్క పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, మన లక్ష్మణ్ గారు కూడా దాంట్లో సభ్యులు అనమాట. పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే క్యాండిడేట్లు లిస్ట్ మనం కూడా చూసాం, మన 5-6 జాబితాలు వచ్చాయని. అలాగే కొన్ని చోట్ల ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించి వెళ్తారు, కొన్ని చోట్ల ప్రకటించుకుని వెళ్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య అభ్యర్థి ప్రకటించలేదు, బీసీ ముఖ్యమంత్రి నినాదంతో వెళ్ళాం. అవకాశం ఇవ్వండి, బీసీ ముఖ్యమంత్రి చేస్తాను. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో చెప్పలేదు, పెండింగ్ లో పెట్టారు. రిజల్ట్ వచ్చింది రాదా, వారం 10 రోజులు అంటే ఎన్నికల ముందు చెప్పలేదు ముఖ్యమంత్రి అభ్యర్థి ఇదే అని. అలాగే కొన్ని రాష్ట్రాల్లో చెప్పిళ్ళాం, ఉత్తరప్రదేశ్ ఉంది, యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పిళ్ళాం. అలాగా ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళటం జరుగుతుంది. సో మా స్ట్రాటజీ ఏంటి అనేది ఆ టైంలో రివీల్ చేస్తాం కవిత గారు.
సేమ్ లైక్ ఒక పొత్తు ఉంటుంది, ఆ పంపకాలు ఎప్పుడు జరుగుతాయి అనేది కూడా. బట్ ఇది ఎలక్షన్ ముందైతే, ఇది ఎలక్షన్స్ తర్వాత వస్తుంది, అంతేనా? ఏదైనా సరే ఎలక్షన్ ముందే క్లారిటీ ఇస్తాం కవిత గారు. సీఎం కూడా సీఎం అభ్యర్థి ప్రకటిస్తామా ప్రకటించమా అన్నది ఎలక్షన్ ముందే క్లారిటీ ఇస్తాం. ఒక క్లారిటీ ఇస్తారు, ప్రకటన అనేది కాదు. క్లారిటీ ఇచ్చే వెళ్తాం ప్రజల్లోకి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రవికిరణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కవిత గారు.